దేశంలోనే తొలిసారిగా ఏపీలో మెగా ఈవెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు విన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో ముచ్చటించారు. పిల్లల ప్రోగ్రెస్ గురించి తెలుసుకున్నారు. వారి అభివృద్ధికి అధికారులకు ఆదేశాలిచ్చారు. సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. మరోవైపు కడప మున్సిపల్ హైస్కూల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆడపిల్లలకు క్రికెట్ ఆడే అవకాశం ఇవ్వటం లేదని, కొందరు అధ్యాపకులు చేతిలో ఏది ఉంటే దానితో పిల్లల్ని కొట్టడం, చదువు కొందరు సరిగ్గా చెప్పకపోవడం వంటి చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని ముందుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు సైతం పిల్లలతో మమేకమై స్నేహపూర్వకంగా వారితో గడిపారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. తగు సూచనలు అందించారు. వారితో కలిసి క్రింద బంతి భోజనంలో కూర్చొని తింటూ పిల్లలతో సమస్యల గురించి ముచ్చటించారు. మంత్రి లోకేష్ తోనూ పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒక రోజు ఇంత భారీ స్థాయిలో కొనసాగడం దేశంలోనే ఒక విద్యా విప్లవంగా భావించవచ్చు.